ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు జాతర ప్రారంభమవుతుంది. తిరిగి ఉగాది రోజున ముగుస్తుంది. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరుస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారు దీవిస్తారని ప్రజలు నమ్ముతారు. భక్తులు బోనాలతో వచ్చి పట్నాలు వేసి స్వామివారికి బోనం సమర్పించుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నా. అప్పటి నుంచి వస్తున్నా. నాకు ఈ దేవుని మీద అంటే భక్తి. ప్రతి ఏటా తప్పకుండా వస్తా. ప్రేమసు మా అత్త మామ కూడా తోలుకొచ్చారు, నేను కూడా వస్తా. మా ఆయన తోలుకొచ్చిండు. అప్పటి నుంచి వస్తా. మాకు కూడా ప్రేమసు, మాది భువనగిరి రేణుకాడు. ప్రేమసు ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా బాగుంది, చాలా మారింది, బాగుంది. నేను ఒక 12 సంవత్సరాల ఉన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్న. దాదాపు ఒక 25 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి మహిమ గల దేవుడు ఐలేని మల్లన్న అంటే సంక్రాంతి, భోగి, సంక్రాంతి ఈ 2 శుభదినంలోనే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మహిమ గల దేవుడు. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి నేను రాబట్టి. చాలా మనం ఏదైనా కోరుకుంటే కూడా తొందరగానే నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం మొక్కినామంటే మళ్ళీ సంవత్సరం కంపల్సరీ సక్సెస్ కావాల్సిందే. మరి హైదరాబాద్ నుంచి వస్తుంది. ప్రతి సంక్రాంతి ముందు రోజు నుండి ప్రారంభమయ్యేటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుండి వీళ్ళు భక్తులు వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కర్ణాకర్ లాలపేట నుండి వచ్చాము. గత 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము ఇప్పటి నుండి మా తాతల నుండి మా మొక్కుబడులు అన్ని ఇక్కడనే చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరము పెండియాల నుండి చిన్నప్పటి నుండి కూడా మేము ఎడ్ల బండి ద్వారా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న దినాలు ఆ రోజులలో. ఈ రోజుల్లో ఇప్పుడు మనకు బస్సు సౌకర్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ వచ్చి మనకు ఒక రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక రూమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అందుబాటులో అన్నీ ఉన్నాయి. చాలా బాగా దర్శనం అవుతుంది. ఈరోజు జాతర స్టార్ట్ అవ్వడం ఈరోజు, రేపు ఎల్లుండి 3 రోజులు జాతర బాగుంటుంది. జనాలు లక్షలు 10-15 లక్షల జనాలు వస్తారు. ఇప్పుడు మాత్రం ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలు కొద్దిగా తగ్గున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు కదా, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, దానికి మార్పు ఎలా ఉంది? గతంలో మనకు ఉండడానికి ఏం సదుపాయాలు లేకుండే, ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి. మనకు రూమ్ ఉంది. అప్పుడు లేట్రిన్ కూడా లేదు. ఇప్పుడు లేట్రిన్ వెళ్ళాలంటే చెరువులో ఎక్కడో చెరువుల పంటి ఎక్కడ వెళ్ళవలసి వస్తుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు బాధలు. ఇప్పుడు హాయిగా ఉంది. అప్పుడు క్యూ లైన్లో నిలబడినప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యూ లైన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అప్పటికంటే క్యూ లైన్ ఇప్పుడే బాగాలేదు. ఇంకోటి ఇక్కడ క్షౌరం కళ్యాణకట్ట ఉంది. ఆ కళ్యాణకట్ట టికెట్ టెంపుల్కి 25 రూపాయలు ఉంటే 100 రూపాయలు కంపల్సరీ చెల్లించాలి. అతనికి 100 రూపాయలు చెల్లిస్తేనే మాట క్షౌరం చేస్తా అంటుండ్రు, లేకపోతే చేయడంట. అది చాలా డేంజర్ ఉంది ఇక్కడ. ఎవరు చెప్పుకోపోరు అంటున్నారు వాళ్ళు. ఇదైతే ఇది అన్నటువంటి మరో భక్తురాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి ఐలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నాం? మేము చిన్నప్పటి నుంచి దర్శించుకుంటున్నామండి. ఐలేని మల్లన్న, మా వెలువెల్పు ఎల్లమ్మ తల్లి, ఐలేని మల్లన్న 2 మా ఇంటి దైవము. అప్పటికన్నా ఇప్పుడు సౌలభ్యం బాగుంటుంది అన్నిటికీ. అప్పుడు అన్నీ ఇది లేదు. ఇప్పుడు లైన్ కూడా మంచిగా వదులుతున్నారు, అంత బాగున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా, మైలోని మల్లికార్జున స్వామిని ఏం మొక్కుకున్నారు? ఇక మా కోరికలు ఉంటాయి కదండి. మాకు అన్ని మా పిల్లలను మమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకున్నాం, అంతే. ఏదైతే ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మేము వస్తున్నామో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురయ్యేది. ఇప్పుడు ఈ దేవాలయం కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు కానీ అన్నీ మార్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, గదులు ఉన్నాయి. తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఇక్కడ ఉన్నటువంటి ఐలోని మల్లికార్జున స్వామిని మేము మా పిల్ల పాపలతోటి దర్శించుకొని ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము మొక్కులు చెల్లించుకునే చేస్తాము. మా దేవుడు ఐలోగోల్పు అయినటువంటి మల్లికార్జున స్వామిని దయ వల్లనే మా కుటుంబం అందరం బాగుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాదా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్,
ఫోర్ సైడ్స్ టీవీ వరంగల్ నుంచి.